మిమ్మల్ని తిట్టినోళ్ళంతా ఓడారు. దీనికి రజనీ రియాక్షన్ ఇదే. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరటానికి మరికొంత టైం మాత్రమే మిగిలి ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పలువురు విజయవాడకు వస్తున్నారు. వీరిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కరు. ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్లో అపూర్వ స్వాగతం లభించింది. రజనీకాంత్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ ను కారు వద్దకు తీసుకెళ్లేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ కి వచ్చిన రజనీకాంత్ ను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన నేతల్లో ఒకరు బాలశౌరి. ఎన్నికల వేళలో జనసేనలో చేరిన ఆయన రజనీతో తనకున్న గత పరిచయంతో ఆయనున్నని పలకరించారు. ఈ సందర్భంగా బాలశౌరి నోటి నుంచి ఆసక్తికరమైన వ్యాఖ్యలు వచ్చాయి. వివిధ అంశాల మీద మాట్లాడిన బాలశౌరి, గతంలో మీరు చంద్రబాబుని పొగిడినప్పుడు వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారు అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రజనీకాంత్ చిరునవ్వుతో స్పందిస్తూ, మనకు నచ్చింది మాట్లాడతాం, దానికి తిడితే ఎలా, అలా తిట్టకూడదంటూ సున్నితంగా బదులిచ్చారు. వారి సంభాషణలో బాలశౌరి జనసేనలో చేరిన అంశాన్ని ప్రస్తావించిన రజనీకాంత్, జనసేనలో చేరి మంచి పని చేశారు, పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు అవుతారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన రజనీకాంత్ ఆ సభలో తన మిత్రుడు చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడటం తెలిసిందే. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఈ విషయాన్ని దేశంలోనే పెద్ద పెద్ద నాయకులే చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబు ఘనత ఏమిటో బయట వాళ్లకు తెలుసని కొనియాడారు. ఈ పొగడ్తలపై అప్పటి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా తదితరులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రజనీకాంత్ నీచాతి నీచమైన వ్యక్తిగా అప్పట్లో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆర్కే రోజా సైతం ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను చర్చకు దారితీసింది.